తెలుసా? లేదు సమీర, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ఇప్పుడు జరగబోయే డాన్స్ లో మన దేశ సంస్కృతి సాంప్రదాయం of grade 3. Next, Yashoda Sri Santosh Kumar Garu to kindly escort the dignitaries back to the VIP lounge. Important point, that is the parents should spend ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఏదో చెప్దాం అనుకుంటాడు, అది ఇది చెప్పబోతుంటాడు. ఇంటి దగ్గర పేరెంట్స్ మనము వాటి కోసం ఈగర్గా వెయిట్ చేస్తాము. ఎస్పెషల్లీ మదరు ఏం తినిపిద్దామా, వాడిని తొందరగా ఫ్రెష్ అప్ చేయించి ఎంత తొందరగా ఏదో ఒకటి తినిపించి మళ్ళీ కూర్చోబెడదామా చదువుకోవడానికి అన్నట్టుగా ఆరాటంగా మదరు ఉంటారు. కానీ ఆ పిల్లలు చెప్పే మాటలు కూడా పూర్తిగా వినము. ప్లీజ్ ఎంకరేజ్ దెమ్, వినండి, వాళ్ళు చెప్పే మాటలు ఓపికగా వినండి. ఇంకా ఎంకరేజ్ చేయండి, నా స్కూల్లో ఇంకేం జరిగింది, ఇంకేం నేర్చుకున్నావు, మీ టీచర్ ఏం చెప్పారు. సో అంటే యు ఆర్ గివింగ్ అన్ ఇంట్రెస్ట్ ఫర్ దెమ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద స్కూల్. అంటే దాంతో వాళ్ళకు కాన్ఫిడెన్స్, ఓహో నా మాటను మా పేరెంట్స్ చాలా బాగా వింటారు అని మీకు చెప్పడం మొదలు పెడతారు. అండ్ దే ఫీల్ యాజ్ దేర్ పేరెంట్స్ ఆర్ దేర్ బెస్ట్ ఫ్రెండ్స్. మా పేరెంట్సే మాకు మంచి ఫ్రెండ్స్గా వాళ్ళు భావించేటువంటి పరిస్థితి వస్తుంది. వన్స్ ఇఫ్ దే ఫీల్ లైక్ దట్, డెఫినెట్గా ప్రతి విషయం మీతో చర్చిస్తారు. జనరల్గా ఏజ్ పెరుగుతున్న కొద్దీ, అంటే 5th క్లాస్ 6th 7th హయ్యర్ క్లాసెస్కి వస్తున్న కొద్దీ నేను పిల్లలకు కూడా అదే చెప్తాను, మీ మదర్ దగ్గర ఫాదర్ దగ్గర మీరు ఒక విషయం చెప్పట్లేదు లేదా చెప్పలేకపోతున్నారు అంటే సంథింగ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే, నో డౌట్ అబౌట్. కాబట్టి అందులో మీరు కొంచెం హయ్యర్ క్లాస్లో వచ్చిన తర్వాత పిల్లల దగ్గర నుంచి మీరు కామన్ ఒక మాట వింటారు. మీరు ఏదన్నా కొంచెం ఎక్కువసేపు చెప్పగానే నాకు తెలిసిలే అంటారు. పిల్లల దగ్గర నుంచి వచ్చే కామన్ వర్డ్ ఏంటి అంటే, లేదా మీ జనరేషన్ వేరు మా జనరేషన్ వేరు అంటారు. ఈ మాటలు మనం వింటూ ఉంటాం రెగ్యులర్గా. అవి వినకుండా ఉండాలి అంటే బీ ఫ్రెండ్లీ విత్ ద కిడ్స్. ఫ్రెండ్స్తో ఉన్నట్టుగా మనం పిల్లలతో కూడా ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. వి గివ్ ఎ స్కోప్ టు ఓపెన్ అప్. డెఫినెట్గా ఒక మంచి సిటిజన్స్గా, మంచి పిల్లలుగా మనం వాళ్ళని తయారు చేసుకోగలుగుతాం. ఇకపోతే మన అభ్యాసనాలను కూడా వీఆర్ గివింగ్ ఏ గుడ్ ప్రియారిటీ ఫర్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద కిడ్స్. మరి ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నారు ఎంత చక్కగా పిల్లలు డిఫరెంట్ యాక్టివిటీస్, డ్యాన్సెస్ కానీ, స్టేజ్ మీద మాట్లాడే విధానం కానీ, ఇన్ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ఈవెన్ ద టీచర్స్ ఆల్సో షోయింగ్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్. సో మీ పేరెంట్స్ తరఫున, మా మేనేజ్మెంట్ అందరి తరఫున, ప్రిన్సిపల్ మేడంని, ఇంకా ఇతర టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ని, ఈ ప్రోగ్రామ్ సహకరించిన పేరెంట్స్ అందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పడంతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Our CEO Chaitanya Krishna sir and our GM Naresh sir to come. As the guests come forward, I would like to request all the బోధించడం, ఆ పేర్లోనే ఎంతో గొప్పదనం ఉంది. ఈరోజు లేకుంటే ఇతర ఏ రకాలైనా తెలుగుకు ఒక
వాళ్ళలో కూడా చాలా ఆనందంగా ఉంటుంది. వాళ్ళతో పాటు మీకు కూడా అందరికీ హ్యాపీగా ఉంటుంది. 2016లో ఒకసారి కలిసాము. సో అప్పుడు ప్రిన్సిపల్ సార్గా ఉండే. ఈ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు మేము అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు నరేష్ సార్ అక్కడ ఉన్నారన్నాడు. సో అక్కడ ఆ క్షణంలోనే మేము ఆలోచించుకున్నాం, సార్ మీరు ఉన్నారంటే 100% సార్, నో డౌట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ స్కూల్ చూసుకుంటే మీరు గమనించారో లేదు, స్కూల్లో పిల్లలు కూర్చునే బెంచెస్లో కూడా చిన్న చిన్న దానిలో కూడా వాళ్ళు చాలా దృష్టి పెట్టుకొని అన్నింటినీ బాగా చూస్తున్నారు. అండ్ ఆడుకోవడానికి కూడా మంచి గ్రౌండ్ కూడా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక శిల్పి రాయిని శిల్పంగా మార్చగలిగే శక్తి శిల్పికి ఎంత బాధ్యత ఉంటుందో అంతే బాధ్యత ప్రతి తల్లిదండ్రులకి మరియు గురువులకు మాత్రమే ఉంటుంది. సో ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం కల్పించినందుకు మ్యామ్ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I humbly request the parents of our grade 1 to pick up their kids from the green room. I repeat, I humbly